ఇక్కడ మనకి 2 జెండర్స్ ఉంటాయి. 2 ప్రపంచాలు గాదు. ఆ 2 జెండర్స్ ఒకటే ప్రపంచంలో మనం కలిసి ఉంటున్నాం. దాని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాల. ఇంకొకటి బ్రదర్ నువ్వు 2 జెండర్స్ అంటున్నావు గదా! మిగతా వాళ్ళ గురించి ఏందంటే, వాళ్ళ గురించి ప్రస్తావించే ముందు మీరు ఆలోచించుకోండి. ఇక్కడ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన వాళ్ళ గురించి గానీ, ట్రాన్స్‌జెండర్స్ గానీ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు మారినప్పుడు ఫస్ట్ వాళ్ళు అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయిగా ఉంటారు. మారినప్పుడు అమ్మాయిగా మాత్రమే గానీ, మనం వాళ్ళని సెపరేట్‌గా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తున్నా, ఇక్కడ ఓన్లీ 2 జెండర్స్ మాత్రమే ఉంటాయి. అబ్బాయి నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. ఈరోజు మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటిది చాలా పాత న్యూస్ కదనుకోకండి. ఈ విషయం గురించి మనం ఎప్పుడు ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఈ వీడియోలో డెఫినెట్‌గా మీరు ఇదివరకు ఎప్పుడు చూడని ఒక కొత్త కంటెంట్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటే ఒక అపోహ. అది ఏంటిదంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుకునే విధానం గూడా వాళ్ళు చెప్పిన దానికి, నేను చెప్పిన దానికి చానా అంటే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా అంటారు కదా! ఆ డైలాగ్ ఇక నేను రిపీట్ చేయబోతున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇదివరకు చూసిన వీడియోలన్నీ ఒక ఎత్తైతే ఇది మాత్రం ఒక ఎత్తు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటిదో ఒక అవగాహన మాత్రం అందరికి తెలుసు. కానీ దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోతుంది మన ఛానల్‌లో మాత్రమే. దీని గురించి ఒక పూర్తి అవగాహన మీకు చెప్పబోతున్నా. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఏంటిదంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఖాళీ అమ్మాయిల గురించి అని, అమ్మాయిలకు ఒక అపోహ మాత్రమని, అమ్మాయిలంటే తక్కువని అలా ఆ విధంగా చూపిస్తారు. నేనిక్కడ మీకు చెప్పడానికి మెయిన్ కారణం ఏందంటే, ఈ ఒక 5 డేస్ బ్యాక్ అనమాట. 'మనసు మమత' సీరియల్ యాక్టర్ అనుకుంటా. సమీర గారు, సమీర గారు ఆవిడ గూడా పాపం ఓపెన్ అయ్యిర్రు. వాళ్ళ అత్తగారితో ఏదో ఇంటర్వ్యూలోనో ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటా. ఆవిడ గూడా చెప్పింది. నేను చిన్నగున్నప్పుడు మా ఇంటికి ఒక అంకుల్ లాంటి అన్న వచ్చేవాడు. అంటే కొంచెం ఏజ్ ఎక్కువున్న ఆయన. మేమప్పుడు ఫ్రెండ్స్ గదా! అప్పుడు అందరం హైడ్ అండ్ సీక్ ఆడుకునేటోళ్ళమి. అంటే చిన్న పిల్లలతో ఆడుకుంటే పెద్దవాళ్ళు కొంచెం చనువు తీసుకొని మాట్లాడుతుంటారు గదా! ఆ టైప్‌లో ఆటలాడుకునేటప్పుడు నేను, అన్న అంటే అందరం సంథింగ్ ఇట్లా ఆడుకునేటప్పుడు హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతల్లో అంటే కనిపియకుండా దాసుకుంటారనమాట. అప్పుడు అన్న నన్ను ముద్దు చేస్తున్నట్టు, బుగ్గలు గిల్లినట్టు అలా ఇలా చేసాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ అప్పుడే నాకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది. కాకపోతే నేను ఎవ్వరికీ చెప్పలేదు. నాకు ఈ వయసొచ్చినాక అంటే మేబీ నాకు ఒక వయసొచ్చినాక, నాకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాక అప్పుడు నాకు అర్థమైంది. ఆయన నన్ను ముద్దులాడలేదు. తన కామ కోరికలు తీర్చుకోవడానికి నాతో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించిండు అని నాకు అర్థమైందని ఆవిడ ఆ వీడియోలో చెప్పిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒకవేళ గాని సమీరా షరీఫ్ అని కొట్టినా గాని ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేస్తది. మేబీ నేను ఆ యాక్ట్రెస్ గారి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్‌లో గాని, లేకపోతే డిస్క్రిప్షన్‌లో గాని ఇవ్వడానికి ట్రై చేస్తా. వెళ్లి ఒకసారి చూడండి ఆ వీడియో చాలా బాగుంటది. ఇక్కడ నేను ఆ వీడియో ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను వీడియో చేస్తున్నా. అప్పటిదాకా నాకు ఒక ఉద్దేశ్యం లేదు. నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం నాలో ఉన్న కొన్ని క్వెషన్స్ అనమాట. ఆ క్వెషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిల గురించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే అమ్మాయిలకే నేర్పియాలి, అమ్మాయిలు ఏదంటారు. ఇంక్లూడింగ్ నేను ఈ వీడియోలు చెప్పడం అనే ఉద్దేశ్యం ఏంటంటే అబ్బాయిలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో ఒక అవగాహన తెలిపించాలి ఆళ్ళకి. నేను దీని గురించి చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏందంటే నాకు ఫస్ట్ నుంచి నాకు కూడా తెలుసు. అమ్మాయిలకి ఎదురైతున్న కొన్ని విషయాలు అబ్బాయిలకు కూడా ఎదురైతుంటాయి చిన్నప్పుడు. మనం గతంలో చూసుకుంటే కొన్ని ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ కొన్ని ఇలాంటి న్యూస్‌లు కూడా వచ్చినాయి. 12 ఏళ్ల అబ్బాయి వల్ల నేను ప్రెగ్నెంట్ అయినా అని చెప్పి ఒక ఆవిడ ఒక అక్కడ ఎక్కడో ఫారెన్‌లో అనుకుంటా. ఆ న్యూస్‌లు గాని నేను ఒకవేళ సేకరించి డెఫినిట్‌గా వస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తా. ఒకవేళ అవి దొరకకపోయినా నేను ఇంకొకటి మెయిన్ మీకు చెప్పాల్సింది ఏందంటే, నాకొచ్చిన ఒక డౌట్ చిన్నది నేను మన గ్రూప్‌లో కొంతమందిని అడిగి కూడా అంటే నా ఫ్రెండ్ సర్కిల్ అడిగి తెలుసుకుంటా. ఇక్కడ అందరూ అనుకునేది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే అమ్మాయిలు మాత్రం బాధించబడతారు. అబ్బాయిలు బాధించబడరని. నేను మళ్ళీ చెప్తున్నా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే అమ్మాయిలు కాదు అబ్బాయిలు కూడా బాధించబడతారు చిన్నప్పుడు. అంటే ఇప్పుడు సమీర గారు చెప్పిన బ్రదర్ అంకుల్ లాంటి అతని గురించి గాని, లేకపోతే ఇప్పుడు బాయ్స్‌కి గాని ఆంటీ లాంటి అంకుల్ గురించి అంటే ఆంటీ లాంటి అంకుల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటది. కొంతమంది ఉంటారు గదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ గాని, అలాగే బాయ్స్ కూడా కొంతమంది ఏందంటే వాళ్ళకి జెండర్‌తో సంబంధం లేదు చాలా మందికి. వాళ్ళు కామ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైనా బలి చేస్తుంటారు. మనకు ఉదాహరణకు మనం చాలా చూసినాం ఇట్లా పశువుల మీద దాడి చేసేటోళ్ళు గాని, అలాంటి వాళ్ళకి మనుషులకు జెండర్‌తో సంబంధం లేదు గదా! నేను ఈ విషయంలో చెప్పడం ఏందంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఒక అవగాహన నేర్పించాల. చిన్నప్పటి నుంచి చాలామంది అంటుంటారు జపాన్‌లో అక్కడ ఇక్కడ వాళ్ళకి కొన్ని ముందు ఇలాంటివి నేర్పించినాకే చేస్తారని చెప్పి. 'భగవంత్ కేసరి' సినిమాలో కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాగా నేర్పించుంటారు. కాకపోతే ఇక్కడ అమ్మాయే కాదు అబ్బాయి గురించి కూడా చెప్పాలనడమే నా ఉద్దేశ్యం. ఎందుకంటే అబ్బాయికి కూడా తెలియాలి కదా! గుడ్ టచ్ అంటే, బ్యాడ్ టచ్ అంటే ఏంటి? ఒకటి చిన్నప్పటి నుంచి వాడికి ఒక అవగాహన ఉన్నప్పుడు పెద్దయ్యేలోపు వాడికి కూడా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి మారిపోతుంటాయి కదా! నా ఉద్దేశ్యం ఇది మాత్రమే. ఎవడు దీన్ని తప్పుగా తీసుకోవద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయికి ఎంతైతే బాధించబడతారో అబ్బాయి కూడా అంతే బాధించబడతారు. ఇక్కడ నేను చెప్పినాక మళ్ళీ అమ్మాయి లాంటి అంకుల్ అన్నాక
ఇక్కడ వేరే వాళ్ళు గానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ డైలాగ్‌కి కొంతమంది ఎవరు సీరియస్ కావద్దు. నేను చెప్పింది ఇక్కడ నిజమే. నేను ఇప్పుడు ఆ బాయ్స్ చెప్తున్నా కదా! పశువుల మీద దాడి చేసిన వాళ్ళకి మనుషులకి జెండర్‌కి సంబంధం లేదు. ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు చెప్పిందంటే నువ్వు అమ్మాయివి, అమ్మాయివని ఒక రుద్దుపోస్తుంటారు. ఇంకోటి అబ్బాయికి చెప్పేదేంటంటే నువ్వు అబ్బాయివి, నువ్వు చిన్నదానికి, పెద్దదానికి ఏడవద్దు, నువ్వు అబ్బాయిలాగా ఉండాలా, అమ్మాయిలాగా ఏడవద్దు అని చెప్పి అబ్బాయికి చెప్తారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఒక మైండ్ సెట్ సెట్ చేస్తారు. నేను అబ్బాయిని, నేను అందరు నలుగురు ముందు ఏడవకూడదు, అమ్మాయి ఏడుస్తది, అమ్మాయే వీకు అనే విధంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒరిజినాలిటీ ఏంటిదంటే నువ్వు అమ్మాయివి, అమ్మాయిలాగా ఉండాలని మాత్రమే అమ్మాయికి చెప్పాలా. నువ్వు అబ్బాయివి, అబ్బాయిలాగా ఉండాలని మాత్రమే చెప్పాలి. కానీ నువ్వు అమ్మాయివి, నువ్వు వీక్ అమ్మాయిని మాత్రం ఈ డైలాగ్ వద్దు. ఈ డైలాగ్ చెప్పకూడదు నేను చెప్తున్నాను. నువ్వు అమ్మాయి, వీక్ అమ్మాయి అని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఆడవాళ్ళు సాధించిన మెడల్స్ ఉన్నాయి, మగవాళ్ళు సాధించిన మెడల్స్ ఉన్నాయి. అలాగే కరాటే నేర్చుకున్నారనుకో అమ్మాయిలకి చెప్తున్నాను కదా! ఆత్మరక్షణ కోసం మనం కరాటే అందరూ ఎలాగ ఉంటదో వాళ్ళు కూడా నేర్చుకున్నారనుకో ఒక నార్మల్‌గా ఒక అబ్బాయి ఒక నలుగురిని ఎలాగైతే అమ్మాయి కరాటే నేర్చుకుంటే మన వాళ్ళ ముందు సరిపోము. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇక్కడ ఒక మెట్టు అబ్బాయి, ఒక మెట్టు అమ్మాయి అని తక్కువ లేదు. నువ్వు అమ్మాయివి, అమ్మాయిలాగా ఉండని మాత్రం నేర్పించడం ఉత్తమం. కానీ నువ్వు అమ్మాయివి తక్కువ అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అది అబ్బాయికి కూడా చెప్తాను. నువ్వు అబ్బాయి, అబ్బాయిలాగా ఉండడం అనడం కరెక్టే. కానీ నువ్వు అబ్బాయివి, నువ్వు అమ్మాయి కంటే ఎక్కువ అని చెప్పడం మాత్రం ఇది సరికాదు. మన సమాజంలో ఇక్కడ మనకి మన ప్రపంచం ఏదైతుందో ఇక్కడ మనకి 2 జెండర్స్ ఉంటాయి. 2 ప్రపంచాలు కాదు. ఆ 2 జెండర్స్ ఒకటే ప్రపంచంలో మనం కలిసి ఉంటున్నాం. దాని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. ఇంకొకటి బ్రదర్ నువ్వు 2 జెండర్స్ అంటున్నావు కదా! మిగతా వాళ్ళ గురించి ఏందంటే వాళ్ళ గురించి ప్రస్తావించే ముందు మీరు ఆలోచించుకోండి. ఇక్కడ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన వాళ్ళ గురించి గానీ, ట్రాన్స్‌జెండర్స్ గానీ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మారినప్పుడు ఫస్ట్ వాళ్ళు అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయిగా ఉంటారు. మారినప్పుడు అమ్మాయిగా మాత్రమే గానీ మనం వాళ్ళని సెపరేట్‌గా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్తున్నా ఇక్కడ ఓన్లీ 2 జెండర్స్ మాత్రమే ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి అంతే. వాళ్ళు మారిపోయినా పూర్తిగా అమ్మాయే. అబ్బాయిగా ఉన్నప్పుడు అబ్బాయి అంతే గానీ వాటిని సెపరేట్‌గా మనం మాట్లాడుకోవాలి. ఈ టాపిక్‌లోకి అవసరం లేదు. దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇచ్చాక అర్థమైంది కదా! ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను కదా! గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా అంతే అవసరం. తన ఫ్యూచర్‌లో తనకు కూడా అర్థమైపోద్ది. దీనివల్ల అమ్మాయిలు ఇప్పుడు డేర్ చేసి మాట్లాడతారు గానీ, అబ్బాయిలకి ఆ స్వేచ్ఛ కూడా లేదు. ఇక్కడ చెప్పుకోగానే ఏందంటే అబ్బాయిలు కానీ, అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు కొంచెం సిగ్గుపడతారు. ఏందంటే నేను అబ్బాయిని గదా! నేను నలుగురిలో ఇలా చెప్పుకోవచ్చా? నాకు ఇలా జరిగిందని చెప్పుకుంటే నాకు సిగ్గుపోద్ది కదా! అని అమ్మాయిల కంటే అబ్బాయిలకి కొంచెం ఎక్కువైపోతుంది. ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి కూడా అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం మొహమాట పడతారు చెప్పుకో. ఎందుకంటే నాకు ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పుకోవడానికి. కాబట్టి మీరు ఇన్నది నిజమే. అబ్బాయిలు కూడా ఇలాగే జరుగుతుంది. గతంలో మనం కొన్ని వీడియోస్ చూసుకున్నా కూడా 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నేను చాలా న్యూస్‌లు ఇలా విన్నా. ఒక అబ్బాయిని ఇలా చేసిర్రు అది ఇది అని చెప్పి ఒక చిన్న పిల్లల గురించి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పరు కదా! ఇంకొకటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే అవగాహన గురించి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోలో ప్రస్తావించిర్రు. నేను దాన్ని చాలా సింపుల్‌గా చెప్పేస్తా. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలు చదువుకునే పిల్లలు గానీ, స్విమ్మింగ్ పూల్స్ పోవడం గానీ, అమ్మాయిలకు గానీ, అబ్బాయిలు గానీ ఈజీగా చెప్పాల్సిందే నువ్వేదైతే ప్రైవేట్‌గా కనిపించకుండా బట్టలేసుకుంటూ అక్కడ నేను ఎవడైతే టచ్ చేస్తాడో అవంతా నీ ప్రైవేటేనమ్మా. అక్కడ ఎవడు టచ్ చేసినా నువ్వు డెఫినెట్‌గా తల్లిదండ్రులకు చెప్పాలనే ఒక సింపుల్ టాపిక్‌తో నేను చెప్పేస్తున్నాను. ఇలా చెప్పండి చాలు అనే విధంగా నేర్పించాలి అమ్మాయికి. కాకపోతే ఎందుకంటే నేను దీన్ని అంతా లాగకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది దీని గురించి చెప్పారు. నేను అది చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్ అందరూ సమానం అనేది మాత్రం నా ఉద్దేశ్యం. ఇక్కడ అబ్బాయి ఎక్కువ కాదు, అమ్మాయి తక్కువ కాదు. నేర్పించే విధానం అంటున్నాను. నువ్వు అమ్మాయిలాగా ఉండండం ఉత్తమం. నువ్వు అమ్మాయివి తక్కువ అని చెప్పడం ఇక్కడ సరికాదు. ఇక్కడ అబ్బాయివి నువ్వు ఇలాగ ఉండాలన్నా కరెక్ట్. కానీ నువ్వు అబ్బాయివి ఎక్కువ అని చెప్పడం కాదు. ఇద్దరు సమానమే. వాళ్ళిద్దరికి నేర్పించాల్సిన విధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అమ్మాయికి ఎంత అవసరం, అబ్బాయికి కూడా అంతే అవసరం. వీళ్ళిద్దరు మనం ఎప్పుడైతే ఈక్వల్‌గా చూసుకుంటే మన సమాజం కూడా బాగుంటది. తన మదర్ తన పిల్లలకి ప్రతిసారి నేర్పించాలా. మళ్ళీ చెప్తున్నా అబ్బాయి అంటే గర్వంగా ఉండాలా, అబ్బాయి అంటే వీక్‌గా ఉండకూడదు, అబ్బాయి అంటే ఏడవకూడదు అనేది కాదు. అతనికి ఏదన్నా గానీ ప్రాబ్లమ్ వస్తే అబ్బాయి అయినా సరే మదర్‌తో చెప్పుకో. తల్లిని నేనున్నా నాన్న, మీ నాన్న ఉన్నాడని చెప్పుకో అనేలాగా చిన్నప్పటి నుంచి పెంచాలి. వాళ్ళకి మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఈ వీడియో వల్ల తెలియాల. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అమ్మాయిల నుంచే హైలైట్ చేస్తారు వీడియో. దాని పర్లేదు. ఎందుకంటే దానివల్ల చాలా పాజిటివ్‌నెస్ వచ్చింది. అది జరగాలి. అది అలాగుంది. కాకపోతే ఇక్కడ మనం ఇంకొక వర్గాన్ని తొక్కేసుకోవడం. నువ్వు అదే మగవాళ్ళు చెప్పినావు కదా! మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ 2 జెండర్స్ మాత్రమే. 2 ప్రపంచాలు కాదు. మళ్ళీ చెప్తున్నాను కదా! 2 జెండర్స్ మాత్రమే. 2 ప్రపంచాలు కాదు. ఒక్క ప్రపంచంలో మనందరం కలిసి ఉండాలి. ఆ ప్రపంచంలో ఎవడు ఎక్కువ కాదు, ఎవడో తక్కువ. సిట్యుయేషన్స్ మాత్రమే మనం ఒకసారి అమ్మాయి పైన ఉంటే, ఒకసారి అబ్బాయి పైన ఉంటాడు. వర్క్ ప్రెషర్ వాళ్ళ ప్రేమలు ఎప్పుడు బయటపడతాయి అంటే మనల్ని ప్రేమించారు ఎప్పుడైతే బాధలో ఉంటారో అప్పుడు వాళ్ళు మనం ఆదుకున్నప్పుడే ప్రేమలు బయటపడతాయి. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ. ఇద్దరు సమానం. కొన్నిసార్లు అబ్బాయి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు అమ్మాయి ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ సిట్యుయేషన్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే వాళ్ళ ప్రేమలేంటో వాళ్ళేంటో నిజంగా తెలుస్తుంది. ఈ విషయంపై నేను ఒక్కళ్ళకనే సపోర్ట్ కాదు, అందరికీ పెంచే పిల్లల్ని కూడా. ఇంకొకటి ఇక్కడ మెయిన్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా గురించి చెప్తున్నా, నా ఫ్యామిలీ గురించి. నాకు ఇంకా మ్యారేజ్ కాలే. మా అన్న ఉన్నాడు. మా అన్నకు మ్యారేజ్ అయింది. మా అన్నకు ఒక పాప, ఒక బాబు. మనకు ఒక పాప, ఒక బాబు. మా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన కూడా ఇట్నే పని మీద బయట పనికెళ్ళిపోతాడు. కూలి పనికి చేస్తుంటాడు. మా వదిన కూడా పనికి పోతుంటాడు. అప్పుడప్పుడు ఇంటికి అంటది.
ఇక్కడ మనకి ఇక్కడ మిడిల్ క్లాస్‌లో గాని, పేదవాళ్ళకి గాని వచ్చే మెయిన్ సమస్య ఏందంటే వారం వారం మనం మార్కెట్‌కెళ్ళి కూరగాయలు సరుకులు తెచ్చుకునేటప్పుడు పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఇది నా ఫ్యామిలీలో జరిగిన సంఘటన నేను చెప్తాను. ఎవరితో కంపేర్ చేయట్లేదు. మా అన్న పిల్లల్ని ఎవరైతే పాప ఉన్నారో, బాబు ఉన్నారో కింద ఉన్న వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పొయ్యి కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి వాళ్ళు పొయ్యి వచ్చేదాకా మేబీ ఒక గంట, గంటన్నర పైన అయితుంటది. అప్పుడు వాళ్ళు వచ్చి నడుచుకుంటూ పోయి తెచ్చుకుంటారు కదా! వచ్చే టైంకి ఈ టైం అయితుంటది. నాకు ఈ విషయం తెలిసింది. నేను చూసినప్పుడు నేను ఖండించిన. మా అన్నకి చెప్పినా, మా వదినకి కూడా చెప్పిన. నేను ఇలా పిల్లల్ని ఎవరు పడితే వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నప్పుడైనా అక్కడ ఒంటరిగా ఉంటారనమాట. ఒక అంకుల్ ఇంటికాడ ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్పిన ఇదే విషయం. వాళ్ళు ఎంత మంచి అన్నా గానీ, ఎంత చెడ్డ అన్నా గానీ, ఒంటరిగా ఉన్నోళ్ళ దగ్గర అసలు పిల్లలనైతే వదిలిపెట్టకూడదు. అది ఎవరన్నా గానీ, జెండర్ పరంగా చూసుకున్నా ఏదన్నా గానీ, అంకుల్ అయినా, ఆంటీ అని నేను చెప్తున్నా కదా! అంకుల్, ఆంటీ తర్వాత విషయాన్ని పక్కన పెట్టండి. ఆడ, మగ అని ఏదైతే మనకు 2 జెండర్ ఉన్నాయో, ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వదిలిపెట్టడం నాకు తెలిసినంత వరకైతే ఉత్తమం కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఒక అవగాహన లేని వాళ్ళని మనం గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి ఎలాగైతే నేర్పిస్తుంటామో, వాళ్ళు పెరిగే సమాజం మనం వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనకు అంతే ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా కదా! వాళ్ళు ఎక్కడ ఉండాలా, ఎలా పెరగాలా అనేది చూసుకోవాల్సింది మన బాధ్యతనే. అది ఉండాలా. నేను ఆ రోజు నేను చెప్తున్నా కదా! నేను ఖండించిన మా అన్నకి గాని, మా వదినకి గాని నేను ఆ విషయం చెప్పిన. పిల్లల్ని ఎప్పుడైతే ఒంటరిగా వదిలిపెట్టకూడదు. అది అబ్బాయి అయినా గాని, అమ్మాయి అయినా గాని, వాళ్ళు ఎంత మంచోళ్ళన్నా గాని, ఎంత రిలేటివ్స్ అయినా మనకు తెలిసిన వాళ్ళు గాని, ఏమో ఎవరు ఎట్లుంటారు, ఇయాల రేపు ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఎవరు లేనప్పుడు వాళ్ళ సొంత స్వభావాలు బయటకు వస్తాయంటారు. నా సిగ్నేచర్ డైలాగ్ ఒకటి ఉంటది. అందరూ ఉన్నప్పుడు కాదు, ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో నీకు తెలిసేది నువ్వు మాత్రమే. అది ఎవరో తెలవదు అనేది నేను చెప్తుంటా కదా! ఇదే నా సిగ్నేచర్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ ఉన్నప్పుడు మనిషి ఉండేలా కాదు. ఎవ్వడు లేనప్పుడు ఒంటరిగా ఉండేవాడే వాడేంటో వాడికి తెలుస్తది. అలాంటి వ్యక్తుల గురించి మీరు డెఫినిట్‌గా ఆలోచించాలా. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు, అది ఇది మా రిలేటివ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళని దూర బంధువులని చెప్పి ఇది అని చెప్పి ఒంటరిగా ఒక పాపను గాని, ఒక బాబుని గాని ఒంటరిగా ఒకళ్ళ దగ్గర ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళ దగ్గర అస్సలైతే వదిలిపెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. పాపనిస్తే కొంచెం ఆడుకుంటూ చేస్తారు అనేది సమస్య. ఇది పెద్ద సమస్య. సమస్యే కాదనుకుంటారు. ఇదే చాలా పెద్ద సమస్య. ఒంటరిగా ఉన్న వాళ్ళ దగ్గర పిల్లల్నయితే అస్సలైతే ఉంచొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మన పిల్లల్ని మనం ఎలాగైతే, ఎందుకంటే దీనివల్ల ఒక వర్గం వాళ్ళకి కోపం వస్తదేమో గానీ, నన్ను కొంచెం అర్థం చేసుకోండి మీరు. నేను చెప్పే విధానం నేను చెప్తున్నా. నా ఇంట్లోనే నేను ఇది జరగనీయలే. మిగతా వాళ్ళకి నేను చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచే పాయింట్ స్టార్ట్ చేయాల. ఒంటరిగా ఉన్నారు కదా! పిల్లల్ని పంపిస్తే కొంచెం వాళ్ళ కాలక్షేపంగా ఉంటది. అది ఇది అని కాదు. ఒంటరి ఫేస్ చేసేవాళ్ళు ఎల్లప్పుడూ ఒంటరిగానే ఉంటారు. వాళ్ళకి జనాలతో తిరిగి అన్న మైండ్ సెట్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఉండాలనుకున్నప్పుడు డెఫినెట్‌గా ఫ్యామిలీతో కలిసి ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారంటే నా మైండ్ సెట్‌తో నేను ఒక అవగాహనతో చెప్తున్నాను నీకు. ఒక దగ్గర మనము ఒక జూ పార్క్ పోయినాం. అక్కడ అసలు లయన్స్ అన్నీ కొన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి క్రూరమైన లయన్ ఉంటదని మనకు తెలుసు. మనమేమనుకుంటే ఫ్రెండ్లీ లయన్ దగ్గర పోయి మనం ఫ్రెండ్లీగా ఉంటాం. కాకపోతే అక్కడ ఒక భయంకరమైన లయన్ ఉంది. అది ఎవరిని పోయినా చంపేస్తది అనుకున్నప్పుడు మనం ఈ మంచి వాటిని కూడా నమ్మడం కదా! ఇక్కడ కూడా మనం అదే చేయాలి. ఎందుకంటే అక్కడ ఆ భయంకరమైన ఒక్కటి ఉన్నా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ బాగున్నాయి కదా! మనం కాపాడితే ఏంటనుకో అది పెద్ద అనుకోవడం మన పొరపాటు. ఎందుకంటే భయంకరమైన లయన్ వల్ల ఇవి కూడా భయపడే సమస్య కూడా ఉంది. దానివల్ల ఏంటంటే మనం దాని గురించి నేర్చుకోవాల్సింది, ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ లేరు కదా! ఒక్కడి కోసం అందరూ అనుమానించడమే కాదు. నువ్వెవరిని అనుమానించకు. కాకపోతే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకో. అంతే కదా! ఇప్పుడు ఈ బిజీ లైఫ్‌లో మనం రేపు ఒక రూమ్, నెలకొక రూమ్ మారుతారు, 2 నెలలకు ఒక రూమ్ మారుతారు. ఇట్లా మారిపోతూ ఎక్కడో మనకు బ్యాడ్ లక్ బై మిస్టేక్‌లో ఎవడో ఒకటి తగలొచ్చు కదా మనకి. మీకెంత తెలిసిన వాళ్ళైనా గాని, రిలేటివ్స్ అని ఒక అబ్బాయిని గాని, ఒక అమ్మాయిని గాని చెప్తున్నా కదా! వాళ్ళకి ఒక అవగాహన నేర్పించండి. ఒంటరిగా అసలుగా చిన్నప్పుడు అలాంటి సిట్యుయేషన్ కూడా మనకు కూడా జరిగి ఉంటాయి. ఎందుకంటే మా మదర్ కూడా మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇలా ఒంటరిగా వదిలిపెట్టడం, మనం ఆడుకోవడం, పిల్లలు కలిసి ఒక గ్రూప్‌లో ఉన్నప్పుడు ఆడుకోవడం వేరు. సింగిల్‌గా ఉన్నప్పుడు ఒక దగ్గర వదిలేయటం ఇది చాలా డేంజర్. అందరూ కలిసినప్పుడు ఇట్లా ఆడుకోండి అని చెప్పే విధం వేరు. ఇంకొకటి ఒంటరిగా ఉన్న వాళ్ళని గాని, మళ్ళీ వయసుకొచ్చిన వాళ్ళని గాని, మన ఫ్యామిలీని మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నాం అన్నదే మన ఇంపార్టెంట్. ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ టచ్ చేయకూడదని అబ్బాయిలకి తెలిసినప్పుడే కదా! అమ్మాయిలు ఇది ప్రైవేట్ పార్ట్స్‌లో పోయి మనకు చిన్నప్పటి నుంచి తెలిసింది. వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటది. అమ్మాయిలకు కూడా అంతే తెలిసింది. నాకంటే ఇది బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్‌లో ఇది ఇలా సంథింగ్ అని చెప్పి మనసులో ఒక అవగాహన వస్తది. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వస్తది. ఎందుకంటే చిన్నప్పుడు చెప్పకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే పెద్దయినాకైనా అవగాహన వస్తది. అదే మనం ఏదో చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పోతే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటది కదా! నేనే వీడియోలో చెప్పడం మెయిన్‌గా నా థీమ్ ఏందంటే, మనం మర్చిపోతున్న, మనం పెరిగిన సమాజాన్ని మళ్ళీ మన పిల్లలకి ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. అంటే మంచిని కాదు, బ్యాడ్‌ని అంటున్నా. మంచిని మనం ఎలాగుందో మంచిని అందిద్దాం. చెడుని మనం ఏదైతే ఫేస్ చేస్తుంటామో అవి మనకు తెలుసు. ఇక్కడ వీడియో చూసేవాళ్ళు ఎంతమంది అయితే వీడియో చూస్తారో దాంట్లో 50% అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధించబడి ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటన జరగాలి. మన చుట్టుపక్కల నేను చెప్పినా కదా! మనం ఇక్కడ ఉండే బిజీ లైఫ్‌లలో ఎక్కువ సిటీల గురించి మాట్లాడుకుంటే మనం ఇల్లులు అమ్ముడుపోవడం గాని, తొందరగా మనకేందంటే మేబీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఒక ఇంట్లో ఉండనీయరు. మేము అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఖాళీ చేయమంటారు. ఇలాంటప్పుడు మనం కొత్త ప్రదేశాలు, కొత్త వాళ్ళని కలిసేటప్పుడు అలాంటప్పుడు మనకెవడో ఒకడు ప్రతి ఊళ్ళో లైఫ్‌లో ప్రతి మనిషికి ఒకడు అలాంటి వాళ్ళు తగులుతుంటారు. మీకు నిజంగా నేను చెప్తున్నా, మీరు ఈ వీడియో ఎంతమంది చూసారో వాళ్ళు చూసేటోళ్ళు ఎవరికైతే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి కింద కామెంట్ రూపంలో పంచుకొని నేను కూడా వాటి గురించి ఒక అవగాహన, అంటే ఇలా జరిగి ఉంటది కదా! ఆ సిట్యుయేషన్ వల్ల ఎంతో కొంత నాకు కూడా ఏదో ఒకటి ఒక
ఐడియా అనేది వస్తుంటుంది కదా. అదే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కొంచెం తప్పులున్నా దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల నేను కూడా అంటే నేను మాట్లాడింది ఇది తప్ప అని తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వీడియో కానీ ఒక షార్ట్ వీడియో కానీ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఓల్గా నేను చెప్పడానికి అందరూ సమానే. అబ్బాయి ఎక్కువ నేను చెప్తాను, అమ్మాయిని నువ్వు అమ్మాయిని మాత్రం చెప్పాలి, అబ్బాయికి నువ్వు అబ్బాయి అని చెప్పాలి. అమ్మాయి కంటే నువ్వు అబ్బాయి ఎక్కువ కాదు, అమ్మాయి నువ్వు అబ్బాయి కంటే తక్కువ అని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు నువ్వు అమ్మాయి మాత్రం చెప్పు, కానీ నువ్వు అబ్బాయి కంటే తక్కువ నేర్పించకూడదు. అబ్బాయి కూడా అంతే, నువ్వు అబ్బాయి అని చెప్పు కానీ అమ్మాయి కంటే నువ్వు ఎక్కువ అని చెప్పొద్దు. ఇద్దరు సమానమే, ఇద్దరు సమానమే, అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ సమానమే. అందరూ ప్రేమానుభవాలతో హ్యాపీగా ఉండాలని చెప్పాలి. ఓకే, ఈ వీడియో ఇంత ముగిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియో చూసుకుని అంతవరకు బాయ్.